ఎట్లా నడుస్తుంది మరి పొలం పనులు? పొలం పనులు ఏం నడుస్తాం, మేము చేసుకొని మేము తినవలసిందే. కానీ మాకు రైతు బంధు కావాలి. ఉమ్. ఆడోళ్ళకి 2500 ఇస్తాను, 2500 కావాలి. ముసలోళ్ళకి 4000 చేస్తానే 4000 చేయాలి. ఆ 7,000 ఇస్తా అంటున్నారు. 7000 ఇస్తాడు కాదు, 5000 ఇయ్యమని. నువ్వు 5,000 కన్నా అవుతున్నావు, నేను 7,000 ఇస్తా అంటున్నా. 7000 ఇస్తే మాకు ఏం నష్టం ఏం లేదు. కానీ 7000 ఇస్తాను ఆయన, నా 5000 ఇయ్యమని. కేసీఆర్ ఇచ్చినట్టు ఇయ్యమని, అంతే. ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, ఏమన్నా మేలు జరిగిందా? ఏం లేదు. ఎందుకు అట్లా? ఏం లేదు. ఇంకోట్లకు రేటు పెంచిండు, ఇతనం పట్లకి ఇట్లా పెంచిండు. బోనస్ ఇస్తా అన్నాడు. బోనస్ లేవు, ఏ లేవు మాకు. మన వాళ్ళే పల్లె సన్నోట్లకు లేవు, నా దొడ్డోట్లకు లేవు, ఏ ఓట్లకు లేవు. మరి 6 గ్యారెంటీలు అమలైనా? 6 కాదు, 2 చేసిండు. ఒక కరెంట్ బిల్లు, ఒక బస్ కిరాయి. బస్ కిరాయి పోతలేదు. ఏడిపోతాం మేము? బస్ కిరాయి ఎటు పోతలే. ఎటు పోతే మా ఏడికన్నా పోతే లేకుంటే గిదే పని మేము చేసుకొని బతికేదే గీ పని. ఊళ్ళకి పోతామా? 2,500 వచ్చినాయి. లేవు ఏవి లేవు మాకు. గ్యాస్ సిలిండర్ లేవు, ఏ సిలిండర్ అన్ని ఇచ్చినా అని చెప్తున్నారు. మరి ఇప్పుడు మీరు టీవీలు చూస్తారు కదా, మీరైతే 6 గ్యారెంటీ. మాకు ఏ గ్యారంటీ లేవు. ఒకటే, ఒక బస్ కిరాయి, ఒక కరెంట్ బిల్లు మాకు, అంతే. అన్న నమస్తేనే. ఏం పేరన్నా? సంపత్ రెడ్డి, కేసారం సంపత్ రెడ్డి. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? నాకు ఒక 8 ఎకరాలు ఉందన్న. ఎట్లా నడుస్తుంది పొలం పనులు? మంచిగా నడుస్తున్నాయి. కాకపోతే కొంచెం విత్తనాలే అవి ఇవి అని రకరకాల విత్తనాలు చెప్తారు. అవి మనం గతంలో మనం తెచ్చుకునేప్పుడు 25 కిలోలకి బ్యాగ్ ఉండేది. అది తెస్తే పొలానికి అంత వచ్చేది. ఇప్పుడు 3 కిలోలు అని ఇస్తారు. ఓ బ్యాగ్ ఫెయిల్ అవుతుంది, ఓ బ్యాగ్ సక్సెస్ అవుతుంది. మన పొలానికి తేవాలంటే 25 కిలోలు, ఒక 40 కిలోలల్లా మొత్తం పొలానికి వస్తుంది. ఆ 40 కిలోలు తెచ్చి చల్లినాం అనుకో, అది ఓసారి వస్తుంది, ఓసారి పోతుంది. పైసలు ఏమి ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు 5-6 వేలలో మొత్తం వచ్చేది, ఇప్పుడు 15,000 అవుతున్నాయి. సరే, కొనుక్కోవడానికి 15,000 అవుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. పెట్టుబడి అవన్నీ మనదే సొంతం కాబట్టి అంత పెట్టుబడులు అన్ని మనం ఏం లెక్క వేయము. అంటే ఎంత పడతా అన్నట్టుగా? అందాదగా ఒక 70-80 వేలు అవుతుంది అన్న. 1,00,000 అవుతుంది అనుకోరాదు. ట్రాక్టర్ మనదే, డీజిల్ అన్ని మన లెక్కలు రాయం కాబట్టి పెద్ద ఇబ్బంది పడదు. దాదాపు 70-80 వేలు అవుతుంది అంటున్నావు, 1,00,000 అవుతుంది అంటున్నావు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు పెట్టుబడి కింద రైతు బంధు కింద 5,000 ఇచ్చింది కదా. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 7,000 ఇస్తాను వస్తున్నాయి. మరి ఇప్పటికైతే ఏం రాలేదు. ఇస్తామని అంటారు. సరే, ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేదు, అది అని రకరకాల వాళ్ళు కూడా అంటారు. సరే, వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఇస్తురా లేకపోతే ఇవ్వద్దని ఆపుతురా అనేది మనకు కూడా తెలియదు. ఇప్పుడు ఇస్తేనే మంచిది. ఎందుకంటే నువ్వు అన్నట్టు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఇతర కారణాలు అనుకోవచ్చు. కానీ నిన్న ఏదైతే తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కావచ్చు, రైతులకు 7 ఎకరాలు ఉన్న వాళ్ళకే నేను రైతు బంధు కావచ్చు, లేకపోతే వాళ్ళు ఏదైతే రైతు భరోసా మేము ఇవ్వదలుచుకున్నామని విధి విధానాలు మేము రూపొందించినామని అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటావు? 7 ఎకరాలు అంటే ఇప్పుడు నాకు ఒక 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు కూడా నేను పంటనే పండిస్తున్నా కదా, నాకు కూడా ఇవ్వాల్సిందే కదా. ఇప్పుడు 7 ఎకరాల వరకే ఇస్తా, 5 ఎకరాల వరకే ఇస్తా అంటే అది కరెక్ట్ కాదు కదా. మరి నేను కూడా 5 ఎకరాలు మిగతా ఆఫ్ చేసుకుని 5 ఎకరాలు నాటేసుకుంటా రైతు బంధు కోసం, అంతే కదా అన్న. ఇప్పుడు మాకు కూడా గవర్నమెంట్ ఏదైనా కావాలని, ఇప్పుడు రైతులు అనేది ఇప్పుడు సరే 10 ఎకరాలు నువ్వేముంది సాగు చేసే ప్రతి ఎకరానికి నీకు చెలకలకు వీటికి ఇయ్యకు. సాగు చేసే పొలానికి ప్రతి ఒక్క పొలానికి ఇవ్వాల్సిందే గవర్నమెంట్ అని నా సొల్యూషన్. ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి వీళ్ళైతే బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారంటే, కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అన్నప్పుడు దానికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి ఏమనంటే, నేను కాంగ్రెస్ వస్తే ఎందుకు రైతు బంద్ అవుతుంది, నేనేమన్నా పిచ్చోన్నా, నేను మెంటలో నని వాళ్ళు ఏదో బీఆర్ఎస్ విమర్శించిన వాళ్ళు ప్రస్తుతం దాదాపు సంవత్సరం అవుతుంది కదా. నిజంగా రైతు బంధు గురించి ప్రజలకు రైతు బంధు పడింది అయితే రైతులకు? ఎవరికి పడలేదు ఇప్పటికి. నిజంగా రైతు బంధు బంద్ చేయడం వల్ల నిజంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా ఇబ్బంది పడతారు? ఇప్పుడు పంటకు వచ్చే వరకు రైతు బంధు పడే వరకు ఏంటంటే పెట్టుబడులు, అలాగే మందు బస్తాలు తేవడం, కూలోళ్ళకి ఇవ్వడం, ఏదో అలాది మామూలుగా జనరల్కి వెళ్ళేటివి అయితే ఖర్చులు అయిపోయేటివి. ఇప్పుడు మామూలుగా నాటేయాలన్నా ఓ దగ్గర పోయి అప్పు తేవాలి. అప్పు తెస్తే పంట పండితే అప్పు తీరదా, రేపు ఉదయాలు ఏమవుతుందో ఇబ్బందులు అవుతున్నాయి చాలా. ఇది సరే ఇట్లా పోయింది అనుకో, నెక్స్ట్ సార్ అన్న వండిద్దామంటే ఈ పంట ఆ పంట కూడా పండుతుందా గ్యారెంటీ లేదు. అది ఇది 1,00,000 అవుతాయి, 1,00,000 రూపాయలు అప్పే అయిపోతుంది, కానీ లాభం అనేది వస్తలేదు. అట్లా ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాస్త నష్టంగా అనిపిస్తుందా రైతులకు? నష్టమే, రైతులకైతే నష్టమే ఉంది. ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు ఆ రుణమాఫీ అన్నారు, ఆ రుణమాఫీ కూడా సరిగా వేయలేదు ఇంతవరకు. ఇంకా లాస్ట్ వరకు అందరికి ఇంకా కానే కాలేదు. ఏదో కొంతమందికి 1 విడతని 2 విడతలు 3 విడతలు 4 విడతలు చేసుకుంటూ వస్తారు. లాస్ట్ వరకు చేస్తారా చేయరా అని గ్యారంటీ కూడా లేదు. ఎందుకంటే ఏదైనా ఒకసారి చేస్తే అందరు కూడా రైతులకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు నీకు చేసిరు నాకు ఏకపోయా, ఏమో ఈయన చేసిరు నాకు వేయలేదు అన్న ఒక వ్యతిరేకత కూడా చాలా వస్తుంది. ఏం చెప్తావు సంవత్సరం పాలన ఎట్లుందంటే ఏం చెప్తావు? ఇప్పటికి మరి సంవత్సరంలో అన్ని వేయాలంటే కూడా వాళ్ళు కూడా వేయలేరు.
అంటే నా కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను అట్లా మాట్లాడుతున్నాను కాదు. ఏదైనా ఏంది కాంగ్రెస్ పార్టీ అని నువ్వు కాంగ్రెస్ పార్టీ నుండి నువ్వే రైతు సంతోషంగా లేవంటున్నావు. చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు రైతు కష్టం మనకు తెలుసు కాబట్టి దాన్ని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కష్టపడి కింద కార్యకర్తవి కష్టపడి అంత కొంత ఓట్లేసి గెలిపించుకున్నావు మీ పార్టీని. సార్ నాయకులకు ఏం చెప్పదలుచుకున్నావు ఒక రైతుల తరపు నుంచి నువ్వు? నేను నాయకులకు ఏం చెప్పాల్సిన అంటే ఈ సరే జాబులు గీబులు అంటే అవి వస్తే చేస్తే నెలనాడు పోయినా ఏది చేసినా వాళ్ళకు జీతం పడతాయి. మాకు ఎంతసేపు కష్టపడితేనే రెక్కాడితేనే డొక్కాడుతుంది అన్నట్టు సందర్భంలో మేము మట్టి తిని మట్టి బుక్కాలి. మాకు ఎలాంటి రాజకీయాలు అవసరం లేదు, ఎలాంటి పార్టీలు అవసరం లేదు. మా కష్టాన్ని ప్రభుత్వం అనేది కనిపెట్టి మాకు న్యాయం అనేది చేయాలి. అమ్మ ఎట్లా నడుస్తున్నాయి పనులు? ఇంకేముందయ్యా మా కష్టాలకు మేము వస్తున్నాం ఇక్కడ. ఎట్లుంది మరి వర్నాట్లు బయట ఎక్కువ అయితే బీఆర్ వాళ్ళు అంటున్నావు. బీఆర్ వాళ్ళే ఈ పనులు ఎక్కువ దొరుకుతున్నాయా? ఇక వాళ్ళు వచ్చినాక తక్కువ దొరుకుతున్నాయి పండ్లు. ఉందా మీకు పొలం ఉందా? ఉంది, ఎంత ఉంది? 2 ఎకరాలు ఉంది. పడుతుందా రైతు బంధు మరి? పడతలేదు, ఇంకా ఉమ్. బంద్ అయింది. ఇప్పుడు గతంలో పడుతుందా రైతు బంధు? గతంలో పడ్డది, ఆ. ఇప్పుడు పడట్లేదు. మరి ఇప్పుడు పెట్టుబడికి ఎంత ఇబ్బంది కనిపిస్తుందా నీకు గతంలో ఇప్పటికి చూస్తే? ఇబ్బంది అనిపిస్తుంది కానీ మరి ఇక ఏం చేస్తాం, ప్రభుత్వం వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేస్తాం. ఇప్పుడు సంవత్సరం అయింది 6 గ్యారెంట్లు ఇస్తా అంటుంది. మరి అందిన 6 గ్యారెంట్లు ఇంకా ఇండ్ల గ్యారెంట్లు అవి ఇవి వస్తాయి అని అంటారు కానీ మరి ఏమొస్తాయి ఇక తెలియదు. 2500 మరి రాలేదు, పాలిష్ పథకం కింద రాలేదు. ఎట్లుంది? ఎట్లుంది మరి ప్రభుత్వం ఎట్లుంది, ఏం చేస్తుంది అంటే ఏం చెప్తుంది? ఇంకా ప్రభుత్వం అంటే వాళ్ళ పై వాళ్ళు చూసుకుంటారు, మనకైతే చూడరు కదా. ఎప్పుడైనా మాది ఇదే కష్టం. మాది నాంపల్లి మండలం. నాంపల్లి నుంచి ఇక్కడ బతకడానికి ఇక్కడ వస్తున్నాం రోజు కూలికి. కౌలు రైతుకు కూడా ఇప్పుడు ఆదుకుంటున్నారు కదా ఇప్పుడు మీకు? మాకేది మరి మాకు ఆదుకుంటలేదు. ఇంకా కౌలు రైతు లేదు, ఈ రైతు బంధువు లేదు. రైతులు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి? ఇంకా సంతోషంగా అంటే ఒక రైతు బంధువు లేదన్న ఫీలింగ్ తోటే ఉర్రిగా అంతే. ఇక పెట్టుబడికి ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఇంకా కష్టం చేసుకొని పెట్టుబడులు పెట్టుకుంటున్నాం. ఇక ఇప్పటికైతే ఇంకా ఇబ్బంది అంటే రైతు బంధువు, ఆయన రైతు బంధువు ఇచ్చిండు, ఈయనేమి ఇయ్యలేదు.